పొగాకు ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో ఆయన భేటీ కానున్నారు. పొగాకు రైతుల సమస్యలపై వారికి వినతిపత్రం ఇవ్వనున్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కీలక చర్చలు జరపనున్నారు. గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. స్పీకర్ గా పనిచేసిన వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేశారు. భూ యజమాని బతికొండగానే చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. నకిలీ వారసులను చూపి తప్పుడు పత్రాలతో తమ్మినేని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ వంతపాడారు. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడే జరిగింది. ఇటీవల బాధితుల ఫిర్యాదుతో కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య తమ్మినేని వాణి, కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్పై కేసు నమోదు చేశారు. నిన్న శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 8 మందిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుల నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తమ్మినేని కుటుంబ సభ్యులతో పాటు మరో 2 పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని చాపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలో సర్వే నెంబర్ 35/13లో ఉన్న 84, 85, 86 ప్లాట్లను అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి నుంచి కట్ట కనకలింగేశ్వరరావు అనే వ్యక్తి 1988, 1992లో 2 దఫాలుగా కొనుగోలు చేశారు. లింగేశ్వరరావు కుటుంబం ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడింది. ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉంటుంది. ప్రస్తుతం ఆ స్థలం విలువ 3 నుంచి 4 కోట్లు ఉంటుంది. ఆ ఖాళీ స్థలంపై నిందితుల కన్ను పడింది కనుక లింగేశ్వరరావుకు భూమిని విక్రయించిన అందవరపు గోవిందరాజుల లింక్ డాక్యుమెంట్లను పైకి తీశారు. గోవిందరాజులు బతికి ఉండగానే ఆయన చనిపోయినట్లు తప్పుడు మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. 5 ఏళ్ల పాలనలో హంద్రీనీవా కాలువలో గంపెడ మట్టి తీయని వైసీపీ నేతలు ఇప్పుడు హంద్రీనీవా పరిరక్షణ యాత్ర చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే హంద్రీనీవా లైనింగ్ పనులు పూర్తి చేస్తే వాటిలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. ప్రజాభిమానం కోల్పోయిన వైసీపీ నాయకులు కేవలం రాజకీయ ఉనికి కోసమే తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు 2019 నాటికే దాదాపు 35% పూర్తయ్యాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పనులు అర్ధాంతరంగా నిలిపివేసి ప్రాజెక్టు పురోగతిని పూర్తిగా దెబ్బతీశారు. జగన్ తన పాలనలో హంద్రీనీవాకు 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. సీఎం చంద్రబాబు బంగారం వంటి నాయకుడని, ఆయనను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటామని ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో చెప్పారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు మార్చినందుకు కృతజ్ఞత అభినందన సభ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ ఉద్యోగుల 23 ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు మార్పు చేసి 11,000 మంది ఉద్యోగుల జీవితాల్లో ఆనందం నింపిందన్నారు. ఇది ఇలానే కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగాలని, దానిని దృష్టిలో పెట్టుకుని 2029లో రాష్ట్ర ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసింది, చేస్తుంది ఒక్క చంద్రబాబేనని వారు కొనియాడారు. 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని జగన్ హామీ ఇచ్చారని, ఆయన సీఎం అయ్యాక పట్టించుకోలేదని అన్నారు. గౌరవించుకోవాల్సిన ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. నేరం జరిగిన తర్వాత స్పందించే పోలీసింగ్ నుంచి నేరాన్ని ముందుగానే గుర్తించి నిరోధించే పోలీసింగ్ వైపు ఏపీ పోలీస్ శాఖ అడుగులు వేయనుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగే రీట్రీట్ లో దశాబ్దానికి పైగా పోలీసింగ్ దిశానిర్దేశం చేసే విధాన పత్రం సిద్ధం చేస్తామన్నారు. మొదటి రోజు ఐపీఎస్లు, నిపుణులు కీలక సూచనలు చేస్తారని, 2వ రోజు వాటి సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తామని తెలిపారు. నేరాల స్వరూపం వేగంగా మారుతోంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు పరిమితమైన పోలీసింగ్ ఇప్పుడు కృత్రిమ మేధ, ఏఐ, డీప్ ఫేక్లు, డ్రోన్ దాడులు, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ మోసాలు, సైబర్ ఉగ్రవాదం వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. నేరస్తులు ఎదురుగా కనిపించడం లేదు. 1000 కిలోమీటర్ల దూరంలో కూర్చుని ఏఐ సాయంతో కోట్లు కొల్లగొడుతున్నాడు. ఒక డ్రోన్ తో కీలక భవనాలపై నిఘా పెడుతున్నాడు. డీప్ ఫేక్ వీడియోతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ 2026 పేరుతో భవిష్యత్ పోలీసింగ్ కు సంబంధించి 6 కీలక అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది.
ఈ నెల 21, 22న విజయవాడలో జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఐపీఎస్లతో పాటు నిపుణులు పాల్గొని విలువైన సూచనలు చేస్తారని డీజీపీ తెలిపారు. సకల హంగులతో అధునాతన సౌకర్యాలతో భోగాపురం విమానాశ్రయం సిద్ధమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఆయన విమానాశ్రయ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ బంగారాజు, కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల సారథ్యంలో ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన విమానాశ్రయాల్లో ఒకటిగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతి గడించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లి నుంచి అయోధ్య, వారణాసి ఉచిత ప్రత్యేక రైలును ఎంపీ సీఎం రమేష్, సతీమణి శ్రీదేవి, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్య, కాశీ ఉచిత దివ్య దర్శన యాత్రను ఘనంగా ప్రారంభించారు. తొలి విడతలో 1400 మందికి పైగా భక్తులను అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ప్రత్యేక రైలులో పంపించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అయోధ్య, కాశీ ఉచిత దర్శన హామీని అమలు చేసి తన చిత్తశుద్ధిని సీఎం రమేష్ నిరూపించుకున్నారు. 5 రోజుల పాటు ఉచిత దివ్య దర్శన యాత్ర జరగనుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్లో భక్తులకు సీఎం రమేష్ వీడ్కోలు పలికి ప్రత్యేక రైలును సాగనంపారు. అనకాపల్లి ప్రజలకు ఇచ్చిన అయోధ్య, కాశీ ఉచిత దర్శన హామీ నెరవేర్చడం ఆనందంగా ఉందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ప్రత్యేక ఆధ్యాత్మిక రైలును ప్రారంభించడం జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. ఇది ప్రతి హిందువు జీవితంలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి అని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూడా శ్రీరాముడు, కాశీ విశ్వనాథుడు దర్శనం కల్పించాలనే సంకల్పంతో ఈ యాత్ర ప్రారంభించామని అన్నారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ వంటి వారికి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు వత్తాసు పలకడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనని హిందూ సంఘాల నాయకులు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిణామాలపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన పరిస్థితులు పునరావృతం కాకుండా హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణరావు సూచించారు. అవసరమైతే వైసీపీని బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సనాతన ధర్మంపై దాడి చేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో దళిత హిందువులు, దళిత క్రైస్తవుల మధ్య ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం జరుగుతోందన్నారు. హిందూ సంఘాల అధ్యక్షుడు శ్రీరామ్ యువత కూడా ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, మత పరిరక్షణ, సామాజిక ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆనంద ఆశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి పీఠాధిపతులు, హిందూ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో ఉపనదుల జలాలు గోదావరిలో కలుస్తున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎగువన వర్షాలు కురవడంతో కొండవాగులు పొంగి ఆ నీరు కూడా వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. స్విల్పే నుంచి 30,377 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు డిఈ వెంకటేశ్వరరావు తెలిపారు. స్పిల్వే ఎగువన 26.250 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యాం ఎగువన 26.300 మీటర్లు నీటి మట్టం నమోదైంది. ఇంకోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువకు 6,726 క్యూసెక్ల విడుదల చేశామని ఈ తెలిపారు. గోదావరి నీటి మట్టం 14 మీటర్లకు తగ్గడంతో పంపుల సంఖ్య తగ్గించి 19 పంపులు, 19 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నట్లు చెప్పారు. 2 రోజులుగా కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలోకి ప్రవాహం వస్తుంది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 129.720 టీఎంసీలు కాగా 75.227% నిండింది. ప్రస్తుతం 92.50 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. కాలువకు 5,250 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయంలోకి నిన్న 40,559 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. తుంగభద్రకు కూడా ఇన్ఫ్లో పెరిగింది. కాలువకు 1,137 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ట నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాక ప్రస్తుతం 25 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక జూరాల, శ్రీశైలం జలాశయాల్లోకి చుక్క నీరైనా రావడం లేదు. డ్యాం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా 820.899 అడుగుల వద్ద 41.453 టీఎంసీల నిల్వ ఉంది. ఇన్ఫ్లో ఏమీ లేదు. బయటకు కూడా నీరు వదలడం లేదు. నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం 137 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఎగువల నుంచి 900 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్లకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 29 టీఎంసీల నిల్వ ఉంది. 400 క్యూసెక్లను కిందకు వదులుతున్నారు.
ముంబై నటి కాదంబరి జత్వాని వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కోట్లు వసూలు చేసినట్లు సిఐడి ఆరోపించింది. ఈ మేరకు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో క్రిమినల్ కుట్ర, బలవంత వసూలు, మోసం, ఫోర్జరీ, బెదిరింపుల ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2024 ఫిబ్రవరి 2న జత్వాని, ఆమె తండ్రి నరేంద్ర కుమార్, తల్లి ఆశా, సోదరుడు అంబరీష్ పై ఈ కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సిఐడి విజయవాడ 4 అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించింది. గుజరాత్ కు చెందిన కాదంబరి నరేంద్ర కుమారి జత్వాని 2009లో మిస్ గుజరాత్ కిరీటాన్ని గెలుచుకుంది. సినిమాల్లో నటించేందుకు ముంబైకి చేరిన ఆమె అక్కడ ఒక ప్రైవేటు కార్యక్రమంలో కుక్కల విద్యాసాగర్ కు పరిచయమైంది. తన పేరు నటాషా అని, మొబైల్ ఫోన్ పోయిందంటూ జత్వాని మాటలు కలిపారు. తాను వైద్య విద్యార్థిని అని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలిపారు. తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడంతో హోటల్ కు వెళ్లారు. సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి ఆయన్ను బ్లాక్ మెయిల్ చేశారు. ముంబై సినీ పరిశ్రమలో చాలా మంది తాను చెప్పినట్లు విని డబ్బులు జమ చేస్తుంటారని, తన సోదరుడు అంబరీష్ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఆయనకు అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయని, తన మాట వినకుంటే ఆయన ఇండియాకు వచ్చాక ప్రాణాలు తీస్తానని కాదంబరి హెచ్చరించారు. సర్ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పెరిగిన సమయాన్ని అవకాశంగా తీసుకుని పార్టీ శ్రేణులంతా ఆగస్టు 3వ తేదీ దాకా క్షేత్రస్థాయిలో శ్రమించాలని అన్నారు. ఎన్యూమరేషన్ల ఫారాల స్వీకరణ పూర్తయ్యేదాకా నామినేటెడ్ పోస్టులని, పార్టీ పదవులని ఎవరు గాంధీ భవన్ కు రావద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ముఖ్య నాయకులు వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని పేర్కొన్నారు. సర్ అంశంలో నియోజకవర్గాల బాధ్యుల పనితీరుపై ఆయన వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సరుకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్ ప్రక్రియపై కేవలం 489 సమావేశాలు జరిగాయని అన్నారు. సర్ అంశంలో 25 నియోజకవర్గాల్లో పనితీరు బాగోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో 4 నియోజకవర్గాల్లో అసలు పనే జరగలేదన్నారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల బాధ్యులు ఇప్పటికైనా స్పందించాలన్నారు. కొందరు నాయకులు హైదరాబాద్ కి పరిమితమయ్యారని, తమ నియోజకవర్గాల్లో పని చేయట్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఆగస్టు 3 వరకు నాయకులంతా క్షేత్రస్థాయిలోనే ఉండి సర్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. 10 మంది ఇన్ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల సర్పై సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా వారు ఇన్ఛార్జీలుగా ఉన్న చోట ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు. సరిగా పనిచేయని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పార్టీ సర్ ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలు రిపోర్టుల కంటే పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల, బిఎల్ఏల రిపోర్టుల పరిశీలనకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. బిఎల్ఓల రిపోర్టులపైనే ఆధారపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీ బిఎల్ఏలను సమర్థంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. బాగా పనిచేసిన 100 మంది బిఎల్ఏలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 30న మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. రేపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సమీక్షించనున్న ఆయన బుధవారం కొడంగల్ పార్టీ నేతల, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆదివారం హకీంపేట తదితర ప్రాంతాల్లో కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సీఎం పర్యటన మార్గాలు, హెలిప్యాడ్, సమావేశ స్థలంలో ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం హకీంపేటలో అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భూసేకరణ, పురోగతి, సదుపాయాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. కొడంగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, ఇతర పనులను 2027 డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కొద్ది రోజుల కిందట సీఎం ఆదేశించారు. అయితే పనుల్లో పురోగతి లేకపోవడంతో ఆయనే స్వయంగా పనులపై సమీక్షించనున్నట్టు తెలిసింది. మంగళవారం కొడంగల్లోని నివాసంలోనే బస చేయనున్న సీఎం రేవంత్ బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హకీంపేట్, లగచర్ల, దుద్యాల్, పోలేపల్లి తదితర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొడంగల్లో బస చేయనున్న నేపథ్యంలో లాహోటి కాలనీ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతోనే సింగరేణి సంస్థ కడగండ్ల పాలైందని, ఇప్పటికీ ఆ సంస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 11,000 మెగావాట్ల నుంచి 16,600 మెగావాట్లకు అనూహ్యంగా పెరిగినప్పటికీ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ప్రకృతి పరిణామాలతో విద్యుత్ వాడకం వారం రోజుల వ్యవధిలోనే 5,600 మెగావాట్లకు పెరిగిందన్నారు. నామమాత్రంగా జల విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పటికీ ప్రభుత్వం ప్రజలకు, పరిశ్రమలకు ఏ సమస్యలు లేకుండా సరఫరా చేస్తుందన్నారు. విద్యుత్ శాఖ సమస్యలు, అంతరాయాలపై 1912
1912 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 165 పవర్ అంబులెన్సులు ఏర్పాటు చేశామని, వాటిలో ఇంజనీర్లు పరికరాలతో పాటు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను దారి మళ్లిస్తున్న వ్యవహారంపై తక్షణం ప్రత్యేక విచారణ, ఆడిట్ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కోరారు. పంచాయతీలకు కేటాయించిన నిధులు నిర్దేశిత లక్ష్యాలకే వినియోగించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బండి సంజయ్ రాజీవ్ రంజన్ సింగ్ కు లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, గ్రామ మౌలిక సదుపాయాలు, ప్రజా ఆస్తుల నిర్వహణ వంటి నిర్దేశిత పనులకే వినియోగించాలి. తెలంగాణలో మాత్రం నిర్దేశిత లక్ష్యాలకు భిన్నంగా ఖర్చు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. సర్పంచులపై ఒత్తిడి తెచ్చి ఈ నిధులను ఇతర ఖర్చులకు వినియోగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల అసలు ఉద్దేశం దెబ్బతింటోంది అని పేర్కొన్నారు. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుడి ఎడమబుచ్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అండతో ఎంఐఎం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. హైదరాబాద్లో ఉంటున్న వారు సొంత ఊరిలో కాకుండా ఇక్కడే ఓటరుగా పేరు నమోదు చేయించుకుని తమ ఓటు హక్కు కాపాడుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అండతో రజాకార్ల పాలన తేవడానికి ఎంఐఎం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దొంగ ఓట్లను రద్దు చేయడానికి నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ నెల 20న కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని, గ్రేటర్లోని 3 కార్పొరేషన్లపై కమలం జెండా ఎగురుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలా వ్యవహరిస్తున్నాయని, జీహెచ్ఎంసీలో ఎంఐఎంను గెలిపించడానికి కుట్రలు చేస్తున్నాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా ఒట్టు వేసి చెబితే ఆ పని ఫట్టే అని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్లో నింపి రైతులకు సాగునీరు అందించవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని అప్పటి అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్తే కొంతమందిపై చర్యలు తీసుకుందని మరోమారు అదే విషయాన్ని ప్రస్తావిస్తే తననే పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేశారని కవిత ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యను అందిస్తామని, యువతకు ఉపాధి కోసం రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా చూస్తామని కవిత హామీ ఇచ్చారు. ఏడాది చివరికల్లా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను పూర్తిగా విస్మరించిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేశవరావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులతో కమిటీ చర్చలు వారంలోగా ముగుస్తాయి. ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి వారిని ఎలా ఉద్యమకారులుగా గుర్తించాలన్న అంశంపై నేరుగా అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఈ నెలాఖరుకల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఉద్యమకారుల వివరాలను ఒక వెబ్సైట్ లో పొందుపరుస్తామని కోదండరాం తెలిపారు. ఉద్యమకారులను 3 విభాగాలుగా గుర్తించి వారికి ప్రభుత్వం తరపున సహాయం, సన్మానం, సహకారం అందించేందుకు కమిటీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సదరు ప్రైవేటు యూనివర్సిటీల స్థాపన వెనుక ఉన్న ఉద్దేశాలు, లక్ష్యాలు, నిర్వహణ తీరు, నిధుల వినియోగం వివరాలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతోంది. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల వెనుక అసలు ఉద్దేశాలు, నిర్వహణ తీరును తేల్చడంపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి సారించింది. అయేషా జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణలో తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో తనిఖీలు చేసి అఫిడవిట్లు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్ గా తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, సభ్య కన్వీనర్ గా జేఎన్టీయూ రిజిస్టర్, సభ్యులుగా పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్, ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, సాంకేతిక విద్యా కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్లకు బాధ్యతను అప్పగించింది. బీఆర్ఎస్ కీలక నేత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆ పార్టీని పెడతారంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ తాజాకు పందుకుంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఈ నెల 18న ఘట్కేసర్లో సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కావడమే ఇందుకు కారణం.
అంతేకాదు సభలో రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా పట్టించుకోలేదు. సభ ముగిసిన తర్వాతనైనా కనీసం మరుసటి రోజున రేవంత్ విమర్శలను మల్లారెడ్డి ఖండించలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆవేదన చెందాయి. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా పాల్గొన్నారనుకున్నా సీఎం విమర్శలపైన ప్రైవేటుగానైనా స్పందించలేదని మల్లారెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ క్యాడర్ డిమాండ్ చేసింది. మరోవైపు ఇప్పుడు ఏ బ్లాక్ మెయిల్ చేస్తాడని సైలెంట్ గా అయినా మల్లన్న అంటూ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ప్రశ్నించారు. ఈ పరిణామాల తర్వాత కూడా మల్లారెడ్డి స్పందించకపోవడంతో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ మొదలైంది. కాక్రోజ్ జనతా పార్టీ నేడు తలపెట్టిన పార్లమెంటు మార్చ్ కార్యక్రమానికి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అసలు అనుమతి కోరుతూ తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదన్నారు. ఢిల్లీ జిల్లా వ్యాప్తంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధిత ఉత్తర్వులు అమల్లోకి తెస్తూ నిరసన ప్రదర్శనల సమావేశాలు మార్చి నిర్వహిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ ఎక్స్లో తెలిపారు. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతూ ఉండడం, అదే రోజు పార్లమెంటు మార్చ్ కార్యక్రమాన్ని సీజేపీ తలపెట్టడంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశాయి. రిజర్వ్ పోలీసు బలగాలను రంగంలోకి దింపడం, బహుళ అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా శాంతి భద్రతలో అదుపు తప్పకుండా చూసేందుకు జంతర్ మంతర్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, కనౌట్ ప్లేస్, శంకర్ చౌక్ తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్ వంటి కీలక బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించుకోవాలన్న ప్రభుత్వ పట్టుదల, నీట్ పరీక్ష పేపర్ లీక్, అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, ఇటువంటి పెట్రోల్, పలు పార్టీలను చీల్చిన ఎంపీలకు వేరుకుంపటి గుర్తింపు తదితర అంశాలపై ప్రభుత్వం మెడలు వంచాలన్న ప్రతిపక్షాల వ్యూహాల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు 19 సిట్టింగులుగా నిర్వహించే ఈ సమావేశాలు హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక న్యాయ సంస్కరణ దిశగా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉండగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో రూపాయి విలువను స్థిరపరచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఆదాయ పన్ను బిల్లు 2026ను ప్రవేశపెట్టనున్నారు. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి నెలన్నర రోజులు పైగా గడిచినా ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో సరైన వర్షాల జాడలేదు. ఎల్ నినో పరిస్థితులు ఎందుకు కారణం? గత కొన్ని వారాలుగా మేఘాలు పలచబడి మైదాన ప్రాంతాలు ఎండలతో ఉడికిపోగా వర్షాలు కేవలం హిమాలయ పర్వత ప్రాంతాలకు పరిమితమయ్యాయి. ఈ క్రమంలో దేశంలో వర్షాల కోసం వేచి చూస్తున్న వారికి భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడిన కారణంగా రుతుపవనాలు తిరిగి బలంగా పుంజుకోవడానికి సిద్ధమవుతున్నాయని తెలిపింది. ఈ నెల 23 లేదా 24 తేదీలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకునే అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు.